హాయ్ యూఎస్ వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. 6 టీవీ ఒక చిన్న ప్రయత్నం చేయబోతుంది. అదేంటంటే గణతంత్ర దినోత్సవం 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలోకి ఎంటర్ అవబోతుంది. సో అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? గణతంత్ర దినోత్సవం ఏ రోజు వచ్చింది, ఏ ఇయర్ వచ్చింది మనకు? సో వీటన్నిటికీ గురించి ఒక పబ్లిక్ ని అడిగి వాళ్ళకి ఎంత వరకు తెలుసో కరెక్ట్ చెప్తారా, రాంగ్ చెప్తారా అనే విషయాలు ఇప్పుడు పబ్లిక్ తో మాట్లాడి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి. మీ పేరేంటిది? నా పేరు దేవి. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ బేకరీలో పనిచేస్తాను, హౌస్ కీపింగ్ అని. అవునా? జనవరి 26 రోజు ఏం చేస్తారు? అదే ముగ్గులు వేస్తారు, అదే సంక్రాంతి పండుగ చేస్తారు, ముగ్గులకి వేసుకుని కుర్చీలు ఉంటారు. ఏ సంవత్సరంలో వచ్చింది? జనవరిలో వచ్చింది కదా అది. జనవరిలో వచ్చింది. ఏ సంవత్సరం అది నాకు తెలియదు, నేను చదవలేదు మేడం. నేను చదువుకోలేదు, నేను చెప్పలేకపోతున్నాను. అంతేనా? చదువులేదు నేను. పిల్లప్పుడు మా అమ్మ చనిపోయింది, నేను చదువుకోలేదు. ఓకే, మన రాజ్యాంగ నిర్మాత ఎవరు? అవన్నీ నాకు తెలియదు, అవి నాకు తెలియదు మేడం. ఓకే, ఇప్పుడు మనకి ఇండియాకి రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు ఇండియా మొత్తంలో. మరి ఆ ఫ్లాగ్ హాయిస్ట్ ప్రైమ్ మినిస్టర్ చేస్తారా, ప్రెసిడెంట్ చేస్తారా? అలాంటివన్నీ నాకు తెలియదు, నేను చదువుకోలేను. పిఎం ఎవరు? మన పిఎం ఎవరు ఇప్పుడు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. అబ్బా, కరెక్ట్, ఇంత కరెక్ట్ చెప్పిండ్రు. అంటే ఆయన వచ్చిండు కదా, ముందు కేసీఆర్ ఉంటుంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. అంతే అంతే, తగ్గేదే లేదు, తగ్గేదే లేదు. ఓకే, థ్యాంక్ యూ. అనండి, తగ్గేదే లేదు. ఓకే, థ్యాంక్ యూ. సుజాత. ఓకే, ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ హెచ్డిఎఫ్సిలో రిసెప్షనిస్ట్ గా చేస్తుంటాను. ఓకే, జనవరి 26 ఏంటి? అంటే పూర్తి స్వాతంత్రం వచ్చిన రోజు అని అంటారు. ఏ ఇయర్ లో వచ్చింది? 47. ఇండిపెండెన్స్ డే ఏ ఇయర్ లో వచ్చింది? అదేంటి ఇదేంటి? రిపబ్లిక్ డే 1947 లో వచ్చింది. ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? అప్పుడే కదా 47 లో ఇండిపెండెన్స్ డే. తర్వాత మళ్ళీ ఇది పూర్తిగా మనకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళారు అనేసి దీన్ని జరుపుకుంటారు. మరి రిపబ్లిక్ డే ఏ ఇయర్ లో వచ్చింది? మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారా? క్వశ్చన్ అడుగుతున్నారా? కరెక్ట్ క్వశ్చన్, కరెక్ట్ అడిగాను. ఏమన్నా క్లూలు ఉన్నాయా? క్లూస్ ఏం లేవు. ఓకే, మన రాజ్యాంగ నిర్మాత ఎవరు? అంబేద్కర్ కదా? కదా, అంబేద్కర్. అంబేద్కరా? కరెక్టా? ఆన్సర్ కరెక్ట్. అవును. ఓకే, ఇప్పుడు మన ఇండియాలో ఫ్లాగ్ ఎవరు హాయిస్ట్ చేస్తారు? ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంట్? మీరు ఇంగ్లీష్ లో అడిగారు, నేను తెలుగులో చెప్తాను. రాష్ట్రపతి. గవర్నర్ ఫస్ట్, తర్వాత రాష్ట్రపతి. అవునా? ఎవరు మరి మన గవర్నర్? ఆవిడ పేరు ముర్మురా ఏదో ఉంది. గవర్నరా? ఓకే, గవర్నర్ అంటారా? కాదా? మీరు ఇట్లా కన్ఫ్యూజ్ చేసి నాకే కన్ఫ్యూజ్ అవుతుంది. నేను తప్పు చెప్పానా, నిజం చెప్పానా అని. మీరే చెప్పారు కదా ఆమె గవర్నర్ అని. కన్ఫ్యూజ్ అయ్యలేదు, ఆమె గవర్నర్ అని అడిగా మిమ్మల్ని. కరెక్టా? ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, మన గణతంత్ర దినోత్సవం గురించి కొందరైతే కరెక్ట్ గా చెప్పారు, కొందరైతే పారిపోయారు, మరి కొందరైతే ఫన్నీయెస్ట్ గా ఆన్సర్స్ చెప్పారు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం. హ్యాపీ రిపబ్లిక్ డే.